ఆ సింధు గురించి తెలుసు కూడా మీరు కావాలని తనకి ఎదురుగా వెళ్తున్నారు. నిజంగా తమ్ముడిని కాపాడడం కోసం జైలు నుంచి యష్ని హాస్పిటల్ తీసుకొచ్చే ప్లానే సింధుయే చేసుంటే ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పంపించే ప్లాన్ కూడా తను రెడీ చేసే ఉంటుంది. అది ఎందుకు మీరు ఆలోచించరు? ఆ మారుతిరావు తన స్వార్థం కోసం మనందరినీ రిస్క్లో పెడుతున్నాడు. అది అర్థం చేసుకోవట్లేదు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు తేజ? మా మావయ్య స్వార్థంగా ఆలోచించడం ఏంటి? మా మావయ్య ఏం చేసినా అది మన మంచి కోసమే. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయినా మా మావయ్య గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసా? ఏం జరిగినా మా మావయ్య చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, నీ ఇష్టం. నా మాట నువ్వెందుకు వింటావు? అంత మన నెత్తిమీదికి వచ్చేదాకా తీసుకొస్తావు. నీకు నచ్చింది చెయ్యి, నేను ఇంకేం మాట్లాడను. ఇంతకీ ఆరాధ్య ఎక్కడుంది? కిందకెళ్ళినట్టుంది. మధు, ఈ విషయాలేమీ ఆరాధ్యకి తెలియకుండా ఉంటేనే మంచిది. మన వల్ల తను డిస్టర్బ్ కాకూడదు. అర్థమైందా? అన్నింటికి భయపడకు తేజ. నేను చూసుకుంటానని చెప్పాను కదా. యష్కి ఏం కాలేదని తెలిసేసరికి నాకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. దాము, చిన్నగా మాట్లాడు. మధు వింటే ప్రాబ్లం అవుతుంది. ఆ దెయ్యం ఇంట్లోనే ఉంది కదా, మర్చిపోయాను అసలు. దాము, నేను మెడికల్ షాప్కి వెళ్ళి శశికి మందులు తీసుకొస్తా. నువ్వు యష్ తినడానికి ఏదైనా చెయ్యి. పాపం వాడిన్ని రోజులు జైల్లో సరిగా తిన్నాడో లేదో. సింధు వచ్చి క్యారేజ్ తీసుకెళ్తుంది. అలాగే చంద్ర. నాన్న 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 నాన్న, బాధపడకు శశి. నాన్న వస్తారని అమ్మ చెప్పింది కదా. ముందు నువ్వు నార్మల్ అవ్వు, నాన్న వస్తారులే. నాకు నాన్నని చూడాలనుంది రిషి. నాన్న 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 నాన్న. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న 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 నాన్న. అమ్మా అమ్మా. నాన్న నాన్న. రిషి, శశి ఎందుకలా వణికిపోతుంది? శశికి జ్వరం వచ్చిందక్క. అలాగా? నాన్న. శశి వల్ల కాలిపోతుంది. జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునక్క, సిరప్ వేసినా జ్వరం తగ్గలేదు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తెలీదక్క. అమ్మా అమ్మా. అమ్మా శశి, నీకేం కాదమ్మా. అక్క నేనున్నాను కదా, నీ జ్వరం తగ్గిపోతుందిలే, బాధపడకు. రిషి, సిరప్ వేసి ఎంతసేపు అవుతుంది? ఇందాకే వేశానక్క, అయినా జ్వరం తగ్గలేదు.
ఆరాధ్య, నీతో మాట్లాడాలి రా. శశికి ఒంట్లో బాలేదమ్మా, పిన్ని కూడా లేదు. అక్కగా నేను దగ్గరుండి తనని చూసుకోవాలి. తర్వాత మాట్లాడుతూ గాని. కాదు, ఇప్పుడే మాట్లాడాలి రా. రా. అక్క, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? శశికి నువ్వు సేవలు చేయడం ఏంటి? శశి జ్వరంతో బాధపడుతుందమ్మా. తనని చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే నేను చూసుకుంటున్నాను. అదేం తప్పు కాదు కదమ్మా. తప్పే. మన శత్రువు బిడ్డకి నువ్వెలా సేవలు చేస్తావు? నాకేం నచ్చలేదు. శశి నా పరిస్థితులు చూస్తే నాకు నేను గుర్తొచ్చాను. నేను హాస్టల్లో జ్వరంతో బాధపడుతున్నప్పుడు నన్ను చూసుకోవడానికి నాకెవరూ లేరు. అయినా నా ద్వేషం అంతా పిన్ని మీద. పిన్ని వాళ్ళ పిల్లల మీద కాదు. రిషి శశిని అక్కగా నేను పట్టించుకుంటాను. అయినా నువ్వు కూడా ఏంటమ్మా, కొంచెం కూడా మానవత్వం లేకుండా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? శశి చిన్న పిల్ల, తన దగ్గర నీ పంతాలు పట్టింపులా? అది కాదమ్మా. సింధుకి తన కూతురు మీద తనకి బాధ్యత లేనప్పుడు మనకెందుకు అంటున్నాను, అంతే. అదే కదమ్మా పిన్నికి మనకి ఉన్న తేడా. పిన్నికి నా మీద ప్రేమ లేకపోయినా అక్కగా రిషి శశి మీద నాకున్న ప్రేమని నేనెలా వదులుకోగలను? ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. వామ్మో, ఈ ఆరాధ్య రోజు రోజుకి నా చేయి జారిపోతుంది. అందరిది ఒకే బ్లడ్, పైగా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ రక్త సంబంధమే ఆరాధ్యని అటువైపుకి లాగేస్తున్నట్టుంది. నేను ఆరాధ్య విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి వీళ్ల మధ్య దూరం బాగా పెరిగేలా చేయాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. దేవా, సార్ మీరు ఇంటికి వెళ్ళరా? ఊరే హ్యాపీగా మందు తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటే ఇల్లు గుర్తు చేస్తావేంట్రా? నా పెళ్ళ ఉన్నంత వరకు అది ఇల్లు కాదురా, నరకం. కోర్టులో నా పేరు చెప్పి నన్ను ఇరికించావు కదా, ఇప్పుడు నీ పెళ్ళాం దగ్గర నిన్ను ఇరికిస్తాను చూడు. సార్ మీ అది ఇల్లు కాదు నరకం అన్నావు, ఓకే. మరి నీ భార్య ఎవరు? యమధర్మరాజా? యమదూత మారుతీరావు. ఇంత పొడుగు కోరపళ్ళు, నెత్తి మీద 2 కొమ్ములుంటాయే, అలాంటి యమదూత రాక్షసి. ఆహా, ఆ నా పెళ్ళం రాక్షసి కాదు, గాడిద, పంది, దున్నపోతు, ఆంబోతు. మీరు కరెక్ట్గా చెప్పారు సార్. సేమ్ టు సేమ్ మీ ఆవిడ అలాగే ఉంటుంది. నీ వెనకాల ఎవరో ఉన్నారు, అచ్చం మీ ఆవిడ్లాగా. ఓ పాలడు చూడు. మావిడ
నా పెళ్ళమే. నువ్వెప్పుడు వచ్చావు రత్నం? వెరీ బిగినింగే వచ్చేసాను. ఒరే పులే, నా పెళ్ళం వచ్చిందని ముందే చెప్పొద్దు. అంటే మీరు మంచి ఫ్లోలో మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. పులే, కొంప ముంచావు కదరా. ఏమండి, నేను యమదూతనా, ఆహా, ఆంబోతునా, ఆహా, పందినా, కాదు కాదు. గాడిదనా? ఆహా. ఆ? అయ్యో, అంటావా? అనకూడదు, అనేసాడు అంటావా? అనకూడదు, అనేసాడు అంటావా? అనకూడదు, అనేసాడు అంటావా? అనకూడదు, అనేసాడు అంటావా? అనకూడదు. అనేసాడు ఓసే. నన్ను జంతువుతో పోలుస్తావా? జంతువుతో అమ్మో. జంతువుతో పోలుస్తావా? జంతువుతో ఓసే, పోలుస్తావా? ఆపవే. ఏదో తాగిన మైకంలో నిజాలు చెప్పేశాను. నువ్వేం పట్టించుకోకు రత్నం. నీకు ఇల్లు లేదు, పెళ్ళం లేదు, రోజు వీడితో తిరుగుతూ తాగుతూ చస్తున్నావు. ఈ మారుతిరావు గాడికి పెళ్ళం పిల్లలు లేరు, పనికి మాలిన జన్మ. యారా మారుతిరావు, నా మొగుడిని ఇంటికి రానివ్వకుండా నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? అయినా తప్పు నీది కాదులే, నా మొగుడిది. డబ్బు తెమ్మంటే ఇంతవరకు తేలేదు, 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 తేలేదు. అమ్మా ఆపమ్మా. మీ ఆయన పెద్ద పొలిటీషియను. ముగుడన్న మర్యాద కూడా లేకుండా అలా గొడ్డును బాదినట్టు బాధాడు. ఏం బాలేదు. అయినా నా ఫ్రెండ్ నా ముందు కొడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏమన్నా ఉంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి చూసుకోమ్మా. వెళ్ళు. నన్ను నా ఇంట్లో చూసుకోమంటావా? నా మొగుడిని కాదురా, ముందు నిన్ను కొట్టాలి. హ? మళ్ళీ అలా అంటావా? అనేశాడు, అంటావా? అనకూడదు, అనేశాడు, అంటావా? అనకూడదు. అనేశాడు. దేవా, బాగా గట్టిగా పీకినట్టుంది. నీ చెంపలు బాగా వాపులు తేలాయి. ఏమిటరా నన్ను ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుంది? ఏమనుంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మధ్యలో నన్నెందుకు కొడుతుందా? అందుకే దేవా అంటారు, మొగుడు పిల్లల గొడవల్లో మధ్యలో దూరకూడదు అని. నువ్వు నోరమై. ఏంటయ్యా కామెడీ చేస్తావేంటి? ఆ? ఆయన కామెడీ ఏందండి, ఆయన విలన్ కదా. ఆహా, ఏమన్నావు? అనను, అనకూడదు, అనలేను. ఓకే. ఆ లుక్కులేంటి? లుక్కులిస్తావా? లుక్కులిస్తావా? అరే పులే, పాపోరా, ఆవిడ కొట్టడం ఆపేసినా ఇంకా తలుపు పెత్తనాడు. చచ్చిపోతాడేమో. దేవా, త్వరగా ఏదో ప్లాన్ ఆలోచించి అవి నాపండి, లేకపోతే ఆయన నిజంగానే చంపేసేలా ఉంది. ఆగా, కొట్టడం ఆపిన కూడా తిప్పుతున్నావేంటి? 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 అబ్బా, ఏటమ్మా కొట్టి కొట్టి అలిసిపోయి చేతుల్లో పెడుతున్నాయా? నీ మొగుడి నువ్వు ఎంత కొట్టినా నీ చేతులకు నొప్పులు వస్తాయి గాని ఆ డబ్బులైతే రావమ్మా. ఎందుకు రావు? అంటే ఎందుకు రావంటే ఆ డబ్బులు రాకుండా ఆ సింధు అడ్డుపడుతోంది. నేను నమ్మను. మీకంటే పెద్ద వెధవలు ఎవరుంటారు? నేను చెప్పేది నిజమమ్మా. ఆ సింధు చేస్తున్న పనుల వల్లే డబ్బులు బయటికి రావడం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆ సింధు నిలది. ఆ సింధు ఎక్కడుంటుంది? ఇప్పుడైతే నువ్వు ఇంటికెళ్ళు. సింధు ఉన్న లొకేషన్ నీకు నేను సెండ్ చేస్తానుగా. ఓరి నాయనో, ఒక పక్క షారుఖ్ ఖాన్ ఇల్లు, ఇంకో పక్క సచిన్ టెండూల్కర్ ఇల్లు, మధ్యలో నా ఇల్లు కట్టుకోవాలనేదే నా కల. నా కలని ఎవరైనా నాశనం చేయాలని చూశారో వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. ఇదంతా చేస్తుంది ఆ సింధు కాదు, మీరే అని తెలిసిందో మీ ముగ్గురికి మామూలుగా ఉండదు. దేవా, మీ బుర్రే బుర్ర. మీరు ఎస్కేప్ అవటానికి మ్యాటర్ని సింధమ్మ సైడ్కి తిప్పారు. సింధు వచ్చి మన మీదే పడి ఈవిడ వచ్చి మన మీదే పడితే ఎలా రా తట్టుకునేదే? అందుకే మ్యాటర్ని సింధు వైపు డైవర్ట్ చేశా. ఆ సింధు ఇప్పటిదాకా మనల్ని బాగా టెన్షన్ ఎట్టింది. ఇప్పుడు ఈవిడెళ్ళి సింధుని టెన్షన్ ఎడుతుంది. మనం కాస్త రిలాక్స్ అవ్వచ్చు.
రేయ్ నువ్వు ఎక్కువ రిలాక్స్ అవ్వకు, కింద కుకో, కింద కుకో. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే. ఏంటి యశ్ అలా చూస్తున్నావు? చెయ్యని తప్పుకి కేసులో ఇరుక్కొని నేను జైల్లో ఉండడం వల్ల నీతో మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు సింధు. నాకు తెలుసు యశ్, నువ్వు జైల్లో చాలా ఇబ్బంది పడుతున్నావని. అది తెలిసే మూర్తి బాబాయ్తో మాట్లాడి ఈ ప్లాన్ చేసి నువ్వు హాస్పిటల్కి వచ్చేలా చేశాను. నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మనసు విప్పి నీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది. నిజంగా నా విషయంలో ఏ భార్య చేయని రిస్క్ చేస్తాను. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ. ఇదే మంచి టైం. ఐసీయూలో ఏం జరుగుతుందో చూసి బాస్కి ఫోన్ చేసి చెప్పాలి. నీతో ఇంత క్లోజ్గా ఉండి ఎన్ని రోజులైందో. సింధు, చెప్పు యశ్. నాకు రిషి శశిని చూడాలనిపిస్తుంది. పిల్లల్ని చూసి చాలా రోజులైంది. మనం ఒకసారి ఇంటికి వెళ్దాం సింధు. ఏంటి యశ్, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు సింధు, నిజంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇంటికి రావడం అంత ఈజీ అనుకున్నావా? నువ్వు ఖైదీగా ఈ హాస్పిటల్లో ఉన్నావు, నార్మల్ పేషెంట్వి కాదు. అది మర్చిపోకు యశ్. నువ్వు ఈ ఐసీయూ రూమ్ దాటి బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. కొన్ని రోజులు నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి. అది ఎలా మేనేజ్ చేయాలా అని నేను టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి రావడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకో యశ్. నువ్వే అర్థం చేసుకో సింధు. ఒక్కసారి పిల్లల్ని చూసి వచ్చేస్తాను. నువ్వే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు కదా. ప్లీజ్ 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 సింధు. సారీ యశ్, అది చాలా రిస్క్తో కూడుకున్నది. సింధు ప్లీజ్. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? సార్, నా రూమ్ అనుకున్నాను సార్. నీ రూమ్ ఇది కాదు కానీ వెళ్ళు. అలాగే సార్. సార్ నమస్తే. రేయ్, వెళ్ళి టీ తాగుదాం పదా. అలాగే. నువ్వే ఏదో ఒకటి చేయి సింధు ప్లీజ్. చూడాలనిపిస్తుంది నాన్న. నాన్న, త్వరగా ఇంటికి రా నాన్న. నాన్న, 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 నాన్న. పాపం నానమ్మ, నాన్నని చూడాలని శశి నిద్రలోనే చాలాసేపటి నుంచి ఇలా కలవరిస్తూనే ఉంది. నాన్న, నాన్న, నాన్న. మీ నాన్న గురించి ఎంత బెంగ పెట్టుకుందో ఏంటో.
జైల్లో అంటే కుదరదు. యష్ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. ఒకసారి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళితే వాళ్ళ నాన్నని చూసి సంతోషపడతారు. ప్లీజ్ సింధు. చెప్పండి అత్తయ్య. శశి నాన్న నాన్న అంటూ ఒకటే కలవరిస్తుంది సింధు. నాన్నని చూడాలి అంటోంది. ఒకసారి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురానా? అయ్యో, ఆ పని మాత్రం చేయకండి అత్తయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలొద్దు. పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే అందరికీ డౌట్ వస్తుంది. పైగా ఆ మధు ఇంట్లోనే ఉంది. దాని కళ్ళు మన మీదే ఉంటాయి. ఇంకోసారి చూద్దాం అత్తయ్య. మా ఆయనకి రావాల్సిన డబ్బులు రాకుండా చేసావంట కదా. నిన్ను అమాయకురాల్ని చేసి మీ ఆయన ఆ మారుతీరావు నీతో ఆడుకుంటున్నారక్క. జనాల దగ్గర కొట్టేసిన డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. గతంలో మీ ఆయనకి ఆ మధుకి మధ్య ఏం జరిగిందో గుర్తులేదాక్క నీకు? అసలు మీ ఆయన్ని ట్రాప్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి లాగిందే మధు. ఆ డబ్బులు పంచుకోవడానికి లేకుండా చేయటానికి కారణమే ఆ మధు అక్క. నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళంతు చూస్తా.